హాయ్ హలో నమస్తే, నా పేరు మణికంఠ. వెల్కమ్ టు ప్రజాస్పందన. ఇప్పుడు మనం కైకలూరు నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ వైసీపీ నుంచి నాగేశ్వరరావు గారికి ఇచ్చారు, అలాగే కూటమిలో నుంచి బీజేపీకి శ్రీనివాసరావు గారికి ఇచ్చారు. మరి చూద్దాం ఇక్కడ ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో వాళ్ళ మాటలోనే అడిగి తెలుసుకుందాం. వస్తే బాగుంటుంది అంటారు సార్? టీడీపీ అని ఎందువల్ల అంటారు సార్? అభివృద్ధి ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది. అభివృద్ధి ఉంటుందండి. ఎలా ఉంది సార్ 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? సంక్షేమ పథకాలు పెట్టాడు, ఎవరికి ఉపయోగం లేదు. మనీ 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 రొటేషన్ అయిపోయింది జనాల దగ్గర. లేబర్ రావట్లా, బయట నుంచి తెచ్చుకుంటున్నారు. కరెంట్ బిల్లు కూడా బాగా పెరుగుతుంది. దానివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఖచ్చితంగా ఈసారి సీఎం ఎవరైతే బాగుంటుంది అంటారు? 1200 కరెంట్ బిల్ వస్తేనే సబ్జార్జీలే 170 రూపాయలు 180 రూపాయలు ఎక్స్ట్రా కరెంట్ బిల్ మీద ఈ రోజు. సీఎం ఇదే ప్రభుత్వం మారాలంటారు? ప్రభుత్వం మారాలి, లేదా 5 సంవత్సరాలు లేదా ప్రజలకి ఎటువంటి ఉపయోగం ఉంటుందో అలా చేస్తే ప్రజలకు మంచి చేసే పరిపాలన నాయకుడు రావాలి. అంటే మా స్థితి మార్చుకుంటే బాగుంటది, జగన్ గారి స్థితి మార్చుకుంటే బాగుంటది. ఆయన వచ్చినా పర్లేదు, మనకి ఏదైనా డెవలప్మెంట్ కావాలి. ఎన్డీఏ కూటమి ఎందువల్ల సార్? అభివృద్ధి జరుగుద్దని ఆలోచిస్తున్నాం సార్. ముదినేపల్లి నుంచి వైసీపీ నుంచి నాగేశ్వరరావు గారు పోటీ చేస్తున్నారు. అలాగే బీజేపీ 3 పార్టీల పొత్తులో కలిపి బీజేపీకి ఇచ్చారు శ్రీనివాస్ గారికి. ఎవరు వస్తే ముదినేపల్లి బాగా అభివృద్ధి అవుద్దంటారు? డిఎన్ఆర్ నాగేశ్వరరావు గారు. ఎందువల్ల అంటారు సార్? అంటే ఆయన ప్రజల్లో ఉంటాడు. అంటే ప్రజలకి బాగా సహాయం చేస్తారా? పిలిస్తే పలుకుతాడు. ప్రస్తుతానికి పిలిస్తే పలికే వ్యక్తి. సహాయం చేశాడు చేయలేదు అది వాళ్ళ ఇష్టం. పిలిస్తే పలుకుతాడు. ఈ 5 సంవత్సరం ముదినేపల్లిలో పరిపాలన ఎలా ఉందన్న? మునిపల్లి అయితే పర్వాలా, ముదినేపల్లి అయితే పర్లేదంటారు. పర్వాలా. జగన్ గారి పరిపాలన ఎలా ఉందంటారు 5 సంవత్సరాలు? నార్మల్ అంటే 50-50. అది కూడా లేదు. ఓకే, అంటే ఏం నచ్చిందన్న మీకు? ఏం నచ్చలేదు? నచ్చడానికి ఏం లేదు. ఏం నచ్చలేదు మీకు? నేను అసలు జగన్ గారి పరిపాలన ఎలా ఉందన్న? కొందరు కొట్టి కొందరికి పెట్టినట్టు. సార్ సీఎం ఎవరైతే బాగుంటుంది అంటారు? ఫ్యూచర్ జనరేషన్ కోసం అయితే సిబిఎన్ గారు అయితే బాగుంటుంది. అంటే చేంజ్ అవ్వాలంటారా? చేంజ్ అయితేనే మంచిదండి. చదువుకున్న వాళ్ళకి డెవలప్మెంట్ కావాలనుకున్న వాళ్ళకి ఏముందండి, వాళ్ళు తింటాం వాళ్ళు అయిపోద్ది. రేపొద్దున మనం ఏదన్నా జనరేషన్ అభివృద్ధి చెందాలన్నా ఏదన్నా కావాలన్నా ఫ్యూచర్ జనరేషన్ కోసం ఆలోచిస్తేనే మన అభివృద్ధి అనేది జరిగిద్ది. అది రాష్ట్రం పరంగా అవ్వచ్చు, దేశం పరంగా అవ్వచ్చు. సో ఏంటంటే సిబిఎన్ గారు అయితేనే ప్రభుత్వం మారాలంటారు. మారితే అభివృద్ధి ఉండదు ఖచ్చితంగా. నచ్చిందని ఆయన పరిపాలన మీకు బాగా? అందరికి నచ్చినట్టు మనం నచ్చినట్టే, ఎవరు వచ్చినా ఎవరు చేసేదే ఉంది. అంటే మీకు ఆయన పరిపాలన ఏ పథకాలు మీకు బాగా నచ్చినాయి? పథకాలు ఏమున్నాయి అన్న, సార్ సీఎం అవుతారంటారా? చెప్పలేం. ఎట్లా ఉంటారు అంటే దెబ్బ సార్? ఎందువల్లనే? అన్ని మంచిగా చేస్తున్నారు. అంటే ఏం నచ్చింది మీకు ఆయన పరిపాలన బాగా? అన్ని నచ్చినాయి, అన్ని మంచిగా ఇస్తున్నాడు అందరికి. అన్ని నచ్చినాయి అంటారు. సార్ సీఎం అవుతారంటారా? అవ్వాలనే కదా. అవ్వాలనుకుంటున్నారు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. అంటే ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? అన్ని బాగానే ఉన్నాయి కానీ రోడ్ల విషయంలో వచ్చేసరికి అది దానివల్ల రోడ్ల విషయంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. జగన్ గారు నా బండి కూడా పోయింది, అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే మీ స్టూడెంట్స్ వీళ్ళందరూ వ్యాపారస్తులు ఫైనాన్స్ ఫీల్డ్ లో వర్క్ చేస్తున్నా. ఫైనాన్స్ ఫీల్డ్ లో వర్క్ చేస్తాను నేను. నా బండి మీరు మొత్తం ఇంకా రోడ్ల మీద తిరగాలి ఫైనాన్స్ కోసం. అంతే, అందుకని చెప్పేసి రోడ్ విషయంలో రోడ్లు ఎక్కడ బాగాలేదు. ఒక చోట బాగుంటున్నాయి, ఒక చోట బాగట్లేదు. అదే ఒక 80% బాగుంటలేదు, 20% బాగుంటుంది. సార్ సీఎం ఎవరైతే బాగుంటుంది అంటారు సార్? నేను మళ్ళీనే వస్తాను అనుకుంటా. ఎవరన్నా? జగన్మోహన్ రెడ్డి గారు. అంటే 3 పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి కూటమిలో. దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంటుంది అంటారా జగన్మోహన్ రెడ్డి గారికి? ఎవరికి? జగన్మోహన్ రెడ్డి అంటే ఈసారి బీజేపీ, టీడీపీ, బీజేపీ, జనసేన కలిపి పోటీ చేస్తున్నాయి పొత్తులు. దానివల్ల ఏమైనా జగన్ గారికి ఎఫెక్ట్ ఉంటుంది అంటారా? ఏముండదు అనుకుంటున్నాను నేను. ఏమన్నా ఈసారి ఎన్ని సీట్లు రావచ్చు అన్న? తక్కువ రావచ్చు కానీ గెలుస్తాం మాత్రం ఈయన గెలుస్తాడు. ఈయన గెలుస్తాడు. ముదినేపల్లిలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకున్నారు సార్? వైసీపీ నుంచి నాగేశ్వరరావు గారు డిఎన్ఆర్. అచిగా ఉందండి.
అటిగా ఉంది. అటు ఇటు కాకుండా ఉందా? బీజేపీ నుంచి శ్రీనివాస్ గారికి ఇచ్చారు. ఎలా ఉందండి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? పర్లేదు. పర్లేదా? బాగానే ఉందా? ముదినేపల్లిలో అభివృద్ధి ఎలా ఉంది? ముదినేపల్లిలో అభివృద్ధి ఎలా ఉంది? బాగానే ఉంది. బాగానే ఉందంటారా? సార్ సీఎం ఎవరు అవుతారు అందరు? సీఎం నేను జగన్ గారు వస్తారనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు వస్తారనుకుంటున్నారు సార్. టీడీపీ జనసేన. టీడీపీ జనసేన అంటే కూటమిలో కలిపి ముదినేపల్లికి కైక్లూరు నియోజకవర్గంలో శ్రీనివాస్ గారికి ఇచ్చారు. అలాగే వైసీపీ నుంచి నాగేశ్వరరావు గారికి ఇచ్చారు. ఎవరు వస్తే మంచిది అనుకుంటున్నారు అన్న? శ్రీనివాసరావు బీజేపీ నుంచి. ఎందుకన్నా? పరిపాలన బాగుందన్న. ఆయన పరిపాలన బాగున్నదా? అంటే 5 సంవత్సరాలు ఎలా ఉందన్న ముదినేపల్లిలో పరిపాలన? వరస్తానే. వరస్తా అంటే అభివృద్ధి ఏం లేదా? లేదన్న. రెండు మాటలు చెప్తున్నా అభివృద్ధి గురించి ఇక్కడ. అంటే ఏం చేశారా చేయలేదా? చేయలేదన్న. అంటే ఏ డెవలప్మెంట్ లేదు ముదినేపల్లి. ఇది వరకు ఎలా ఉంది, ఇప్పుడు అలాగే ఉంది. సార్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నాను? టీడీపీ అయినా జనసేన ఎవరంటే పట్ల. అంటే అందరూ కూటమిలో పోటీ చేస్తున్నారు పొత్తులో. దాన్ని బట్టి ఎవరైనా బాగుంటుంది అంటారు. ఎవరైనా పర్ల. టీడీపీ అయిన పర్ల, జనసేన అయిన పర్ల. అభివృద్ధి కాదు కానీ ఇక్కడ దోలం నాగేశ్వరరావు గారు వస్తారు అనుకుంటున్నామండి. వైఎస్ఆర్సీపీ ఎందుకంటే కామినేని శ్రీనివాస్ గారు కనపడరు ముందు మంచి అందుబాటులో ఉంటారని కాకి ఇక్కడ ఈ నియోజకవర్గం ముదినేపల్లిలో. మున్నేపల్లి కాదు నియోజకవర్గాన్ని నియోజకవర్గం మొత్తం ఏదైనా కానీ తక్కువ అందుబాటులో తక్కువ, ఈయనేమో అందుబాటులో ఉంటారని టాకు. అది ఓకే సార్. ఈ 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన ఎలా ఉంది సార్? బాగానే ఉందండి. బాగానే ఉందండి. అంటే ఏం నచ్చిందండి మీకు బాగా ఆయన పరిపాలన? బాగానే ఉందంటే వీళ్ళందరికీ ఏంటి ఈ ముసలాళ్ళకి ఇంటికి తీసుకొచ్చి ఇస్తాం కానీ ఏదైనా కానీ. కాకపోతే ఆయన చేసింది ఏంటంటే రాజధాని కానీ మనకి ఇండస్ట్రీలు కానీ వస్తే ఈ రెండు కూడా వస్తే బాగుండేది. వీటితో పాటు ఈయన వేసారు కదా జనాలకి, రైతులకు కానీ అని వేసారు కదా, వాటితో పాటు ఈ రాజధాని ఒకటి, ఇండస్ట్రీ ఏరియా కూడా ఒకటి పెంచితే బాగుండేది. అది ఆ రెండు లేక మైనస్ ఆయనకి. కడవాద కొద్దిగా బాగానే ఉంది. సార్ సీఎం అయ్యే అవకాశం ఉందంటారా జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఉందంటారా? ఈ జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఉందేమోనని నా అభిప్రాయం. అది ఈ ముదినేపల్లిలో ఎలా ఉందన్న డెవలప్మెంట్ 5 సంవత్సరాలు? చిన్నప్పుడు డెవలప్ అంటే ఏముందని డెవలప్ ఏమి లేదు. మామూలుగా ఎప్పుడు ఎట్లా ఉందో గత 30 సంవత్సరాల నుంచి అట్లాగే ఉంది. డెవలప్ అయితే ఏమి లేదు. ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉంటాడు, గబ్బుక్కుని ఎవరికి ఏది కావాలన్నా అందుబాటులో ఉంటాడు నాగేశ్వరరావు గారు. ఓకేనా. ఈయనైతే జనాలకు అందుబాటులో ఉండడం. మరి కరోనా టైంలో కూడా ఈయన వచ్చి కనపడింది లేదు జనాలకి ఇంతవరకు. ఓకే. ఎలా ఉందండి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? దానికి అయితే ఇబ్బంది ఏం లేదు ఎవరికి కూడా. అంటే ఏం నచ్చింది మీకు ఆయన పరిపాలన బాగా? ఏం నచ్చిందనే లేదు, అదే నేను అంటున్నా. ఎవరు చేసినా ఒకే విధంగా కదా. నాది ఆటో ఫీల్డ్, ఎవరు వచ్చినా నాకు తప్పదు. మా ఫీల్డ్ మాది. అంటే మీ ఆటో కార్మికులందరికీ జగన్ గారి పరిపాలన ఎలా ఉందన్న? అయినా బాగానే ఉందన్న. బాగానే ఉందన్న. ఆయన ఉన్నా పర్లా. ఈయన అభివృద్ధి కొద్దిగా అదే ఇప్పుడు జనాలకి ఇవ్వాల్సింది ఇలా చేస్తా ఉన్నారు. ఆయన అయితే రోడ్లు కొంచెం బాగా చేసేవాళ్ళు. ముదినేపల్లిలో ముదినేపల్లిలో జగన్ గారు వస్తే బాగుంటుంది అన్నారు. అదే సీఎం కింద. ఎందువల్ల అంటారు? పథకాలు ఉన్నాయి కదా, పేదవాళ్ళకి అందరికి పథకాలు ఇచ్చాడు. అంటే ఏం నచ్చినాయి మీకు బాగా? ఇప్పుడు అమ్మఒడి, చేయూత, డోక్రా మహిళలకు రుణమాఫీ అన్ని జరిగింది. సార్ సీఎం అవుతారంటారా? కష్టం అంటారా? జగన్మోహన్ రెడ్డి గారు కష్టం. ఎవరు వస్తారంటారు? చంద్రబాబు నాయుడు ఇంకెవరు వస్తారు? జనసేన టీడీపీ కలిపి కూటమి. ఎందువల్ల అంటారు అలాగా? అన్ని పార్టీలు కలిసి వచ్చినాయి కదా. ఎలా ఉందండి ఇక్కడ పరిపాలన? ఎలా ఉంది 5 సంవత్సరాలు? వేస్ట్ అంటారు నాగేశ్వరరావు గారు. ఎందువల్ల అంటారు సార్? బయటికి రాలేదు కదా, బయటకు వచ్చి పనులు చేయడం. గెలవనప్పుడు వచ్చాడు, ఇక్కడికి వచ్చి ఫుల్ గా చూపించాడు జనాలకి. ఎలా ఉందండి శ్రీనివాస్ గారి పరిపాలన? శ్రీనివాస్ గారు మినిస్టర్ గా ఉన్నప్పుడు బాగా చేశాడు. బాగా చేశారా? ప్రజలందరికీ అందుబాటులో ఉన్నాడు. సార్ వస్తారంటారా? మరి కైక్లూరు నియోజకవర్గం మండవాలి. మరి అదే కైక్లూరు నియోజకవర్గం కదా, వస్తారంటారా? చంద్రబాబు గారు డెఫినెట్. శ్రీనివాస్ చెప్పండి సార్, ముదినేపల్లిలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకున్నారు? వైసీపీయా బీజేపీయా? బీజేపీయా? శ్రీనివాస్ గారు ఎందువల్ల అంటారు? సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? జగనా చంద్రబాబు నాయుడు గారా? జగనా? ఆయన పరిపాలన నచ్చిందా మీకు? ఓకే. కామినేని శ్రీనివాసరావు గారు బీజేపీ నుంచి. ఎందుకంటే ఆయన 2014లో
చేశారు, బాగానే చేశారు. చేసినా సరే ఆయన చేయలేదని చెప్పి ఇటు కైకలూరు సైడ్ కొల్లేరు ప్రాంతంలో చేయలేదని చెప్పి ఆయన అన్నారు. ఆయనే ఒప్పుకున్నారు నిజాయితీపూర్వకంగా, ఎందుకంటే అప్పుడు ఫండ్స్ పడలేదు అని చెప్పి ఒప్పుకున్నారు. ఈసారి ఆయన వస్తే మొత్తం కలిపి చేస్తాడని చెప్పి మా నమ్మకం. శ్రీనివాసరావు కాంబినేషన్ బీజేపీ. అవును. ఎలా ఉందని 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన ముదినేపల్లిలో? చాలా దరిద్రంగా ఉంది. ఏం కాదు, ఏమైతుంది? ఎట్లా ఉందంటే అక్రమ కేసులు ఎవరు చేయాల్సిన వాళ్ళు చేసుకుంటున్నారు. ఏంటంటే వైసీపీ తరఫున తిరిగిన ప్రతి ఒక్కడు వెనకమాల వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చేటట్టు వాళ్ళు చూసుకున్నారు, వాళ్ళకి వచ్చే లాభం వాళ్ళు వచ్చేటట్టు చూసుకున్నారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఎలా ఉందంటే, నేనైతే డిగ్రీ సెకండ్ ఇయర్ చదివా, ఇప్పుడు ప్రైవేట్ గా కట్టి కరెంట్ పని చేసుకుంటున్నా. స్టూడెంట్ మీరు? నేను స్టూడెంట్, ఇప్పుడు ప్రస్తుతానికి స్టూడెంటే. కానీ ఏంటంటే ప్రైవేట్ గా నేను ప్రైవేట్ గా కట్టి కరెంట్ పని చేసుకుంటున్నా ఇంట్లో గడుస్తాకి. జగన్ గారి పరిపాలన వల్ల ముదినేపల్లి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు బాగా. పథకాలు ఎలా ఉన్నాయి, మీకు నచ్చినాయా నచ్చలేదా? పథకాలు ఏమున్నాయి, నేను కరెక్ట్ గా నా 10th క్లాస్ లో జగన్ గారు ఎక్కారు. నాకు ఇంటర్ సెకండ్ ఇయర్ 2 సంవత్సరాలు, 10th 3 సంవత్సరాల మీద నాకు పడింది అమ్మ కూడా ఒక్కసారి పడింది. స్టూడెంట్ అభివృద్ధి ఒక్కసారి పడింది. అంటే పథకాలన్నీ ఉన్న వాళ్ళకి వస్తున్నాయి అన్నారా? అంతే మరి, లేని వాళ్ళకి రావట్లేదు. ఇప్పుడు ఇల్లు జగన్ అన్న ఇల్లు ఇచ్చాడు, ఎవరికి ఇచ్చారు? వాళ్ళ పార్టీ అనుమతి తిరిగే వాళ్ళకి ఇచ్చారు, కానీ మాకేమన్నా ఇచ్చారండి? అంటే ఉన్న వాళ్ళకే వస్తున్నాయి. ఉన్న వాళ్ళకి వస్తున్నాయి, మాకెందుకు వస్తే? లేని వాళ్ళ ప్రజలకు రావట్లేదు, పేదవాళ్ళకి రావట్లేదు. సరే, సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? సీఎం ఎవరైతే పొత్తు మీద అయితే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు ఎవరైనా పర్లా. ఎవరు వచ్చినా ముదినేపల్లిలో అభివృద్ధి ఉంటుందని, కొద్దిగా అభివృద్ధి అని మేము అనుకుంటున్నాం. మాకు ఏ ప్రభుత్వం రాకుంటే గొడవలు ఏమైనా పోతుంది, మా బతుకు మేము పోతున్నాం. నోటాకానండి. ఎందువల్ల అంటారు సార్? ఏది కష్టమైన ప్రభుత్వాలు లేవండి అసలు. ఏ పరిపాలన కూడా సరిగ్గా చేయట్లేదు ఏ ప్రభుత్వం చేయట్లే. ఈ కష్టపడినాడు ఆడు తిండి ఆడితే ఆడి బాధ పడుతున్నాడు. అర్థమైందా? వీళ్ళు వచ్చి ప్రభుత్వాలు ఏదో ఉచితంగా ఇచ్చినా తీసుకుంటున్నారు తప్ప ఉపయోగం లేదు. ప్రభుత్వాల వల్ల జనాలు ఇబ్బంది పడుతున్నారు బాగా. సామాజిక న్యాయం ఎవరు చేయలేకపోతున్నారు. పరిపాలిస్తున్నారు కానీ సరిగ్గా న్యాయం చేయట్లేదు, జనం న్యాయం చేయట్లేదు. జనాలు అందరూ ఇబ్బంది పడుతున్నారంటారా? బాగా ఇబ్బందులు ఉన్నారు అందరూ. అంటే దేని గురించి అంటారు? ఏదండి, మా ఏరియా అంతా చేపల ఏరియా, రేట్లు పెరిగిపోయి, నీళ్ళు లేక, కొనేవాళ్ళు లేక, వీధులు పెరిగిపోయి అన్ని ఇబ్బంది. చేపల కార్మికులు వ్యవసాయం చేసే వాళ్ళు కూడా అలాగే అయిపోయింది, ఇబ్బంది పడుతున్నారు బాగా. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకున్నారు సార్? జగన్ గారి ప్రభుత్వం వస్తుంది. జగన్ గారి ప్రభుత్వం ఎందువల్ల అంటారు సార్? అంటే పేదవాళ్ళు అందరూ బాగా బతికారండి. కరోనా కాలంలో కూడా 2 సంవత్సరాలు మనకి ఏ బాధ లేకుండా శుభ్రంగా జనాలందరూ కష్టాలు పడకుండా జగన్ గారి పథకాల వల్ల బాగున్నాయి. అంటే ఆయన పరిపాలన మీకు బాగా ఏం నచ్చిందండి? అంటే పేదవాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇల్లు ఒకటి వచ్చినాయి. పేదవాళ్ళకి ప్రతి వాళ్ళకి ఒక ఇల్లు వచ్చింది. 100% కైకలూరులో డిఎన్ఆర్ గారు వస్తారు. నాగేశ్వరరావు గారు ఎలా ఉందండి 5 సంవత్సరాలు కైకలూరు? నాగేశ్వరరావు గారు మనకి ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వానికి బాగా చేశారు. ఆయన అన్ని పేదవాళ్ళందరికీ బాగా నీట్ గా చేశారు. లేని వాళ్ళందరికి కూడా గుర్తించి ఇల్లు ఇచ్చారు. ఇంకా కూడా ఉన్న ఇల్లు అవి కూడా ఇస్తారు. జగన్ గారి ప్రభుత్వం మళ్ళీ వస్తుంది. జగన్ గారు వస్తారు 100%. ఆయన పెట్టిన పథకాలు మీకు బాగా నచ్చినాయండి. అమ్మఒడి అనగా 45 సంవత్సరాల వాళ్ళకి 18,700 పెన్షన్ 3,000 చేశారు ఇప్పుడు జగన్ గారు. పేదవాళ్ళు బాగా బతుకుతున్నారు. ఈ 4 రోజులు ఈ మొన్న ఏప్రిల్ 1 కాడి నుంచి పెన్షన్ ఆపడం వల్లనే కొంచెం అవ్వాతాతలు కూడా బాగా ఇబ్బందులు పడ్డారు. వాళ్ళు కూడా గుర్తించి మళ్ళీ ఎప్పుడులాగానే వస్తే సీఎం గారు బాగుంటది అనుకుంటున్నాను. అంటే ఈసారి 3 పార్టీలు కలిపి కూటమిలో పోటీ చేస్తున్నాయి. 3 పార్టీలు వచ్చినా 6 పార్టీలు వచ్చినా జగన్ గారు మించిన వాళ్ళు ఎవరో లేదు. ఎఫెక్ట్ ఉంటుంది అంటారా? ఏముండదండి అసలు. ఇవన్నీ కలుసుకుని ఊరికి నేను ఎన్ని సీట్లు రావచ్చు అంటారు? 175 రావాలనుకుంటున్నాను నేను మాత్రం. 175 అంటారా? కైకలూరులో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? డిఎన్ఆర్ గారు వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను. డిఎన్ఆర్ నాగేశ్వరరావు గారు వైసీపీ నుంచి ఎందువల్ల అంటారు సార్? ఎందుకంటే మా అన్నయ్య గారికి స్థలం లేకపోతే ఇల్లు, అంటే మేము ఇద్దరు అన్నదమ్ములు అండి, మాకు ఒకే ఇల్లు ఉంది, చాలా ఇబ్బంది పడేవాళ్ళం. డిఎన్ఆర్ గారు వచ్చిన తర్వాత మా అన్నయ్య గారికి ఒక స్థలం అనేది ఇచ్చారు, ఒక గూడు అనేది ఏర్పాటు చేశారు. అందువల్ల ఆయనకు మరి రుణపడి ఉండాలి కదండి. అలాగే ఆరోగ్యశ్రీ గానీ మా అమ్మగారికి 2 సార్లు స్టంట్లు పడ్డాయి. మరి ఆ విషయంలో కూడా మాకు న్యాయం జరిగింది కాబట్టి మరి ఆ న్యాయాన్ని మేము ఆయనకి బదులు చేయాలి కదా, అందు గురించి ఆయనకు రుణపడి ఉన్నాం. నాగేశ్వరరావు గారు వైసీపీ అభ్యర్థి గారు నిలబడి ఉన్నారు. ఎలా ఉందండి 5 సంవత్సరాల కైకలూరులో పరిపాలన? బానే ఉందండి, బానే ఉన్నా. అందరూ శుభ్రంగా బాగానే జీవిస్తున్నారు.
ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. రక్తపాతం ఏం జరగలేదు, రౌడీజాలు ఏం జరగలేదు. ఇదేం కడప కాదు, కర్నూలు కాదు, కైకలూరు నియోజకవర్గమే కదా. అందరూ శుభ్రంగా బాగానే ఉన్నారు ప్రజెంట్. సీఎం ఎవరు అవుతారంటారు? సీఎం అంటే మనం చెప్పలేమండి. ఉజ్జాయింపులు ఎవరైనా ఉజ్జాయింపులే చెప్తారు తప్ప ఖచ్చితంగా ఎవరు చెప్పలేదు. పైన భగవంతుడు కూడా తేల్చలేడు అలాంటి పరిస్థితి మాట. అటువంటి పరిస్థితి ఏర్పడింది అంటారు. అలాంటి ఏర్పడింది ఖచ్చితంగా అది ఏర్పడింది అంటారు. ఎందువల్లంటే అంత లోతుగా మనకేం తెలియదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు బాగానే చేశారని మీరు అంటున్నారు, కానీ సీఎం ఎవరో మీరు చెప్పలేకపోతున్నారు. సీఎం అనే మట్టికి డౌటేనండి. ఇప్పుడు రూపాయి బిల్ల పైకి వేస్తాము, ఇప్పుడు బొమ్మ పడతా బొగ్గు పడతా అంటే ఎవరు చెప్పలేదు. అది అంటే ఎవరైనా చెప్తారు తప్ప అది ఖచ్చితంగా ఎవరు చెప్పలేరు సార్. ఇప్పుడు బొమ్మ పడతా ఏదో ఒకటి పడుతుంది, ఏదో ఒకటి పడుతుంది, ఖచ్చితంగా పడుతుంది. అలాగే ఇప్పుడు మనం బొమ్మ చెప్తే అది బొరుసు రావచ్చు, బొరుసు చెప్తే బొమ్మ రావచ్చు. అలాగే ఇప్పుడు మనం ఎవరు చెప్పినా వేరే రావచ్చు. మీకు నచ్చిన వాళ్ళు ఎవరు వస్తారు అనుకుంటున్నారు? నాకు నచ్చిన వాళ్ళు అంటే నాకు నచ్చిన వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు అంటే ఇష్టం అండి, సీఎం గాను. చంద్రబాబు నాయుడు గారు. కాకపోతే ప్రజెంట్ జగన్మోహన్ రెడ్డి గారికి మీరు రుణపడి ఉన్నాం. జగన్ ప్రభుత్వం వస్తేనే బాగుంటుంది. జగన్ ప్రభుత్వం ఎందువల్ల అంటారా? ఎందువల్ల అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కాడి నుంచి చేసిన ముఖ్యమంత్రులు ఈయన బాగా మిన్నంటేగా జనాభాకి మంచి అందుబాటులో ఉన్నాడు గురు. ఆ రోజుకి ఏదో చేస్తారు అనుకుంటే ఈయన వచ్చిన తర్వాత ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు అనుకున్నది ఈయన చేయగలిగాడు గురు. అది ఎలా ఉందండి 5 సంవత్సరాల కైకలూరులో పరిపాలన బాగానే ఉంది. అభివృద్ధి ఉందంటారా కైకలూరులో? అభివృద్ధి అంటే ఈ సంక్షేమ పథకాల వల్ల ప్రతి ఓళ్ళు కూడా లబ్ధి పొందారు. ఆయన పేరు చెప్పుకొని సుఖశాంతులతో ఉంటున్నారు. ఓకే, ఈసారి వైసీపీ నుంచి కైకలూరులో నాగేశ్వరరావు గారికి ఇచ్చారు. ఆయన గెలుస్తారు. అలాగే కూటమిలో బీజేపీ నుంచి శ్రీనివాస్ గారికి ఇచ్చారు. ఎవరు వస్తే అభివృద్ధి బాగుంటుంది అంటారు కైకలూరులో? ఈ వైఎస్ఆర్ సిపి వస్తేనే బాగుంటది. నాగేశ్వరరావు గారు వస్తే బాగుంటుంది. నాగేశ్వరరావు వస్తే బాగుంటుంది. నచ్చిందమ్మా ఆయన పరిపాలన మీకు బాగా? పిల్లల స్కూల్లో బాగా చేశారు కదండి, ఇంకా అంతకన్నా ఇంకేం చెప్పాలి. అంటే పిల్లలకి ఒకరికి చేస్తే సరిపోద్ది అంటారా? మాలాంటి చేసుకునే పిల్లల్ని చదివించుకోవాలని చదివించుకోలేము, అలాగే చదివిస్తున్నారు కదండి ఆయన. అంటే ఇప్పుడు ప్రజల్లో పిల్లలే కాదు పెద్దలు వీళ్ళు అందరూ ఉంటారు, అన్ని రకాలు చదువుకున్న వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. అంటే వాళ్ళకి ఏ విధంగా సహాయం చేయాలనుకున్నారు చేశారు అంతే. మళ్ళీ సార్ సీఎం ఎవరైతే బాగుంటుంది అంటారు? దేవుడి దైవ, దేవుడి దయ అండి, ఇంక మనం చెప్పేదేమన్నా. దేవుడి దైవ అంటారు. అంటే 5 సంవత్సరాలు కైకలూరులో అభివృద్ధి ఎలా ఉందమ్మా? పర్వాలేదు. పర్వాలేదా? బాగుందంటారు. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? వైఎస్ఆర్. ఎందువల్ల అంటారు సార్? పథకాలు బాగున్నాయి, ఏది ఇబ్బంది ఉండలేదు. ఏ సర్టిఫికెట్ అయినా ఇబ్బందులు సచివాలయం వచ్చేస్తున్నాయి. ఇదివరకు అయితే ఏదం కదా తిరిగి పోవడం. అదండి. ఓకే, ఎలా ఉందండి 5 సంవత్సరాలు కైకలూరులో జగన్ గారి పరిపాలన? శుభ్రంగా ఉంది. ఈయనే వస్తాడు, అట్లా ఆయన వస్తాడు. అభివృద్ధి కూడా బాగానే ఉంది. పర్లేదంటారా? ఈసారి ఎన్ని సీట్లు వస్తాయి అనుకున్నారు? 120, 115. అంటే 3 పార్టీలు కలిసి కూటమిలో పోటీ చేస్తున్నాయి కదా, టీడీపీ, జనసేన, బీజేపీ. దాని వల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? ఏమి ఉండదండి. నాకు మట్టికి ఇక్కడ మట్టికి జగన్ పరిపాలన వస్తేనే బాగుంటది. జగన్ పరిపాలన, పూర్వం పరిపాలన నానా బాధలు పడ్డాం. పింఛని ఏమండి, ఏది పెట్టి నానా తిరిగి నానా బాధలు. ఇప్పుడు సత్యం నడలేక ఎండలో నుంచి తీసుకున్నాం పింఛను. ఇది దుర్మార్గం పాలన వద్దు మాకు. చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది. ఎందువల్ల అంటారు? అన్ని చర్యలుగా మందులు కానీ రేట్లు అన్ని మరీ ఘోరంగా పెంచేస్తున్నాడు. రేట్లు ఎక్కడ ఏం కొన్నా కొనలేకపోతున్నాం, మరి ఘోరంగా ఉంది. సార్ పరిపాలన మారాలంటారు? పరిపాలన మారాల్సింది. సార్ సీఎం ఎవరయ్యే అవకాశం ఉందంటారు? చంద్రబాబు నాయుడు అయ్యే అవకాశం. చంద్రబాబు నాయుడు. వైఎస్ఆర్ అండి, టోటల్ వైఎస్ఆర్. సార్ వైఎస్ఆర్సీపీ నుంచి కైకలూరులో నాగేశ్వరరావు గారికి ఇచ్చారు. అవును. అలాగే కూటమిలో కలిపి బీజేపీకి ఇచ్చారు శ్రీనివాసరావు. ఎలా ఉందండి 5 సంవత్సరాలు కైకలూరులో పరిపాలన? పర్వాలేదండి, డల్గా కొద్దిగా ఉన్నా ఆయన చూసి ఓటేయాలి, పైన చూసి వేయాలి, జగన్ గారిని చూసి వేయాలి అంతే. ఎందువల్లండి అలాగా? మందిర్ బాగుంది కదండి, ప్రతి లేబర్కి ఇలాంటి పిల్లలకి అందరికీ వచ్చినాయి. నాలాంటి టైలర్ నేను, నాలాంటి వస్తున్నాయి. ఆడవాళ్ళకి పథకాలన్నీ నెంబర్ 1 కదండి. ప్రతి రూపాయి జనాలకి వెళ్తుంది. ఇది వరకు దొంగల దోపిడి. అది ఈ రూపాయలన్నీ ఏం చేశారండి అప్పుడు ఉన్న ప్రభుత్వం? 1 రూపాయి లేదు అప్పుడు. ఈ రూపాయలన్నీ ఆడవరకే పంచుకున్నారు తప్ప లేబర్కి ఎవరికి పెట్టలా. ఇవాళ ప్రతి రూపాయి లేబర్కి వెళ్తుంది. ఇంకా అంతకంటే ఏం కావాలండి? అంటే ఏం వచ్చిందండి పరిపాలన మీకు బాగా? ప్రతి పథకం బాగానే ఉందండి, ఇది బాగోలేదంటలేదు. సార్ సీఎం అవుతారంటారా? తప్పకుండా అవుతాడు. ఎన్ని సీట్లు రావచ్చు అంటారా? ఇప్పుడు ఏదో సర్వేలు ఎత్తున్నాయిగా 120, 115 అని. ఎన్నైనా సీఎం ఆయనేనండి. సీఎం ఆయనే అనుకో.
తెలుగుదేశం బాగుంటుంది అనుకోండి. తెలుగుదేశం ఎందువల్ల అంటారు? ఎందువల్ల అంటే ఈ సంవత్సరం కాలం నీళ్ళు లేవు, రైతులకి వర్షం వచ్చా మిల్లులు పోయినాయా, రెండోసారి నీరు తోడుకుందాం అంటే నీరు ఇచ్చారా, నీరు ఇవ్వాలా. మరి అలాంటప్పుడు ఏ ప్రభుత్వం అవుతుంది? అంతజీతం లేదా? అంతజీతం నీళ్ళు లేవా? ఈ సంవత్సరం నీళ్ళు ఎందుకు లేవు? కైకిలూరులో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు నీళ్ళ కోసం, పంట కాలువల కోసం. అది కైకిలూరు నియోజకవర్గం, మాది పెదకావని పూడి మాది. అదే ఈ నియోజకవర్గమే కదా. ఈ నియోజకవర్గం అంటే ఈసారి వైసీపీ నుంచి శ్రీనివాస్ గారికి ఇచ్చారు, అదే నాగేశ్వరరావు గారికి ఇచ్చారు. నాగేశ్వరరావు గారు కూటమిలో కలిపి బీజేపీకి ఇచ్చారు శ్రీనివాస్ గారికి. కామినేని శ్రీనివాసరావు గారు. ఎవరు వస్తే అభివృద్ధి బాగా కామినేని శ్రీనివాసరావు గారు వస్తాడు. ఆయన వస్తారు. సార్ ఆయనేగా సార్ నాగేశ్వరరావు గారు కదా. శ్రీనివాసరావు గారు. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? జగన్ గారి పరిపాలన అంటే ఏం బాగాలేదండి. ఏం నచ్చలేదండి మీకు? ఉద్యోగాలు వేయండి, ఉద్యోగాలు లేవు కదండి. ఉద్యోగాలు ఇప్పుడు యువత చదువుకుంటున్నారు, వాళ్ళకి ఉద్యోగాలు లేవు, వ్యాపారాలు బాగాలేదు, అన్నిట్లో ఇబ్బందే కదండి. ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. అవునండి. సార్ సీఎం ఎవరైతే బాగుంటుంది అంటారు సార్? చంద్రబాబు గారు అయితేనే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారు. సార్ 3 పార్టీలు కలిపి కూటమిలో పోటీ చేస్తున్నాయి కదా. అవునండి. దాని మీద మీ అభిప్రాయం? మంచిదే కదండి. ఒకళ్ళు బలంగా ఉన్నప్పుడు వాళ్ళు ముగ్గురు బలంగా చేకూర్చుకుని ఏర్పడడంలో తప్పలేదండి. 5 సంవత్సరాలు ఎలా ఉందండి పరిపాలన జగన్ గారిది? ఏం బాగాలేదండి. ఇప్పుడు చూడండి, 4 సంవత్సరాలు ఈ రోడ్డు బాగాలేదండి, ఇప్పుడు వేసారు. ఏం ఉపయోగం అండి? కైకిలూరు రోడ్డు, ఏలూరు మేము చాలా ఇబ్బంది పడేవాళ్ళం ఈ ఏరియాకి రావడానికి. అటువంటిది ఈ 4 సంవత్సరాలు ఇప్పుడు ఎలక్షన్ ఆడడం మనకి గవ్వ వేసారు. అది కూడా నికరం లేదు. అది కూడా నికరం లేదు. అది మేము చాలా ఇప్పుడు మేము చేపల వ్యాపారం చేస్తామండి, ఎటు పోయి ఎటు వస్తామో తెలియదు మీ ఏ రోజు అయితే. కార్మికులు కాబట్టి వాళ్ళ చేపల ఆ రోడ్డు మీద చాలా ఇబ్బందులు పడేవాళ్ళం అండి. అది ఎప్పుడు ఎలక్షన్ వచ్చిందని వేస్తారు. అలా దగ్గర సంక్షేమ పథకాల వల్ల లాభాలే గాని మాకు ఇబ్బందేనండి. పథకాలు అయితే ఇస్తున్నారు కానీ అభివృద్ధి లేదంటున్నారు. అభివృద్ధి లేదండి. ప్రెసిడెంట్ ఎమ్మెల్యే గారు వస్తారు అనుకుంటున్నాం. ప్రజెంట్ ఎమ్మెల్యే గారు అంటే నాగేశ్వరరావు గారు వైసీపీ నుంచి. ఎందువల్ల అంటారు సార్? అంటే లోకల్ కొద్దిగా అందరికి ఆయన పరిచయాలు ఎక్కువ ఉన్నాయి, కొద్దిగా అందరికి ఏదైనా చేసి పెడతాయి. ఎలా ఉంది సార్ జగన్ గారి పరిపాలన 5 సంవత్సరాలు? జగన్ గారి పరిపాలన ఏముందండి, మీకు తెలియదే ఉంది అంతా. అంటే మీకు ఎలా అనిపించింది కైకిలూరులో? కైకిలూరులో అయితే పర్లేదండి, బాగానే ఉంది. బాగా అంటారు అభివృద్ధి. ఇది ఏ విధంగా నచ్చింది సార్ మీకు? అంటే ఇళ్ల స్థలాలు ఇవన్నీ ఇచ్చారు. ఏదైనా విషయంలో స్పందిస్తాడు ఆయన ఎమ్మెల్యే గారు. ఎమ్మెల్యే గారు ఇప్పుడున్న వైసీపీ ఎమ్మెల్యే గారు సేవ ప్రజలు కానీ ఎవరికైనా మంచిగా స్పందిస్తారు. సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? సీఎం చంద్రబాబు నాయుడు అయితే బాగుంది అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు. ఎందువల్ల అంటారు సార్? ఏముంది, వాతావరణం ఏం బాగా జగన్ గారు పరిపాలన మారాలంటారు. ఆయన పరిపాలన వచ్చే మారుతుంది. వైసీపీ నుంచి నాగేశ్వరరావు గారు, కూటమి నుంచి బీజేపీకి ఇచ్చారు ఈసారి శ్రీనివాసరావు గారు. ఆయన ఏం చేయడు, మాకు చేయలేదు కాడ వస్తాడు. ఏరియా పడవు, గెలిచాడు. అసలు పెరుగురు ఎక్కడో కొత్తూరు ఎక్కడో తెలియదు ఆయనకి. అడగండి. ఈసారి నాగేశ్వరరావు గారు వస్తారంటారు వైసీపీ నుంచి. ఎలా ఉందని జగన్ గారి పరిపాలన చేస్తాం? అదే మేరకండి. అంటే ఏం నచ్చింది మీకు బాగా? ఏమన్నా ఆయన వచ్చినాక పూడలా దొరుకుతుంది. అందుకే వర్షాల్లో ఏమీ లేవు, చాలా కడాలు ఉండేది కదా. కైకిలూరు అభివృద్ధి ఎలా ఉందండి? పర్లేదంటారా? సీఎం ఎవరైతే బాగుంటుంది అంటారు సార్? సీఎం జగనే. మంచిది. ఎందువల్ల అంటారు సార్? ఎందువల్లంటే కొన్ని పనులు చేస్తున్నాడు ఆయన, మాట అంటాడు. వైసీపీ నుంచి నాగేశ్వరరావు గారు ఎమ్మెల్యే గారు. ఆయన పర్వాలేదు. 5 సంవత్సరాలు ఎలా ఉందండి కైకిలూరులో అభివృద్ధి? పర్లా బాగానే ఉంది మాకు. అంటే మీకు ఏం నచ్చింది? ఏం నచ్చిందంటే ఇప్పుడు మామూలుగా జనాన్ని బాగా వీళ్ళినప్పుడు పలరెత్తాడు, బాగా మంచిగా మాట్లాడతాడు, ఏమైనా కావాలన్నా చేస్తాడు. వరకు వెళ్ళదు అనుకో, మేము అవసరం రాలేదు కానీ చేస్తారు. మా వింటాడు, నాగేశ్వర మాట వింటాడు. ఎలా ఉందండి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? పర్లేదండి, బాగుందంటారా? బాగానే ఉందంటారా? సార్ సీఎం అవుతారు అనుకుంటున్నాను. ఆయన వస్తేనే పద్ధతి అనుకుంటున్నాను. ఆయన వస్తే బాగుంటుంది అన్నమాట. కైకిలూరులో ఎలా ఉందండి 5 సంవత్సరాల అభివృద్ధి? ఏం లేదు, బాగానే ఉంది. అంతా బాగానే ఉంది. ఇబ్బంది ఏమి లేదు. స్థలాలకు కానీ నీళ్ళకి కానీ వాటర్ ఏది బాగానే ఉంది. ఇబ్బంది ఏమి లేదు. అందాల్సిన అన్ని కూడా అందినాయి. అన్ని బాగున్నాయి. ఆయన అంటానికి లేదు, ఎవరిని అంటానికి లేదు. అంతా బాగానే ఉంది. సార్ సీఎం జగన్మోహన్ రెడ్డి చూస్తారన్నారు. ఆయన వస్తారు. సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏమో జగన్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాం. జగన్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు. వైఎస్ఆరా? ఓకే. ఎందువల్ల అంటారా?
ఇవ్వాలనేది కారణం చెప్పలేను కానీ వైఎస్ఆర్ వస్తే బాగుంటుంది. అంటే ఎడ్యుకేషన్ ఒకటండి, ఆయన ఎడ్యుకేషన్ పరంగా చాలా బాగా ఇది అవుతుంది. అంటే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. అదండి. ఇక్కడ మరి ఈ రోజున చూడండి పాపం పెన్షన్లు అందక పాపం చాలా మంది చాలా నరకయాతన చూస్తున్నారు. అందుకని అంటుంది వైఎస్ఆర్. తెలంగాణ ఈ 5 సంవత్సరాలు ఆయన అంటే 5 సంవత్సరాలు ఎక్కడ చేశారండి జగన్ గారి పరిపాలన? 5 సంవత్సరాలు ఎక్కడ చేయలేదండి. ఆయన చేసింది 3 years చేశారు. 2 years కరోనాకు పోయింది కదండి. ఇంకా ఆయన డెవలప్ చేయాలి, అది చేయాలంటే ఎలా కుదురుతుంది? సార్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? ఆబ్వియస్లీ జగన్ గారు. ఇక్కడ కైకలూరులో వైసీపీ నుంచి నాగేశ్వరరావు గారికి ఇచ్చారు, కూటమిలో కలిపి బీజేపీ నుంచి శ్రీనివాస్ గారికి ఇచ్చారు. సార్ ఒకటి సార్, ఎవరు వచ్చినా ఏం చేసినా ప్రజలకు మంచి జరగాలండి. అదే మంచి జరగాలి అంతే. ప్రస్తుతానికి అయితే వైసీపీనే ఉంది. ఆయనే వస్తాడని మాకు నమ్మకం ఉంది. కైకలూరు ప్రజలు అనుకుంటున్నారు సార్ నాగేశ్వరరావు గారు వైసీపీ నుంచి వస్తున్నారు. ఎలా ఉందండి 5 సంవత్సరాలు కైకలూరులో పరిపాలన? అంటే ప్రస్తుతానికి ఏదో అలాగే జరిగింది, జరగడం మాత్రం జరిగిపోయింది. అయినా మరి ఆయన చేసిన జగన్ గారు చేసిన కార్యక్రమం బట్టి అయితే మాత్రం వైసీపీని మళ్ళా రావచ్చు. వస్తాను సార్. ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు? అయితే మాత్రం సీట్లు మాత్రం వచ్చేటప్పటికి వైసీపీ ఎట్లేదన్నా కటాకడిగా సీట్ల పెచ్చింగ్ లో వస్తుంది. తప్పకుండా అంటారు సార్. టీడీపీ అండి. ఎన్ని రోజులు అంటారు సార్? అంటే మారుతుందండి, పరిపాలన మారాలంటారు. ఎలా ఉందండి జగన్ గారి పరిపాలన 5 సంవత్సరాలు? బాగోలేదంటారా? అంటే ఏం నచ్చలేదండి మీకు బాగా? ఆయన చేసిన సేవలు బాగా, ఆయన చేసిన పరిపాలన మీకు నచ్చలేదు. ఎలా ఉందండి 5 సంవత్సరాలు కైకలూరు అభివృద్ధి? చాలా నరకం అనిపించింది. చాలా నరకం అనిపించిందా? అంటే ఎందువల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు? చెప్పలేదు సార్. చెప్పలే ఉంటారు. ఈసారి సీఎం ఎవరైతే బాగుంటుంది అంటారు? సీఎం ఆయన చంద్రబాబు నాయుడు. ఉద్యూరులో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? వైసీపీ. ఎందువల్ల అంటారండి? లోకల్ నాయకుడు అంతే. నాగేశ్వరరావు గారు వైసీపీ నుంచి నాగేశ్వరరావు గారికి ఇచ్చారు కైకలూరులో. 3 పార్టీలు కూటమిలో కలిపి బీజేపీ శ్రీనివాస్ గారికి ఇచ్చారు. ఈ 5 సంవత్సరాలు ఎలా ఉంది సార్ కైకలూరులో అభివృద్ధి? బాగానే ఉంది. బాగానే ఉంది అంటారా? సార్ జగన్ గారి పరిపాలన ఎలా ఉందన్న? బాగానే ఉంది. బాగానే ఉందన్న. ఏం నచ్చింది మీకు బాగా ఆయన పరిపాలన? లేని వాళ్ళంతా బాగా చేశారు. లేని వాళ్ళందరూ బాగా ఇస్తారు. సార్ సీఎం ఎవరవుతారో ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి. అంటే 3 పార్టీలు కలిపి కూటమిలో పోటీ చేస్తున్నాయి కదా, దాని వల్ల ఏమైనా ఎఫెక్ట్ పడుతుంది అంటారా జగన్మోహన్ రెడ్డి గారికి? ఏముండదు. ఏమన్నా అంటారు? ఈసారి ఎన్ని సీట్లు రావచ్చు అంటారు? తెలుగుదేశం వస్తే బాగుంటుంది. తెలుగుదేశం అంటే ఈసారి 3 పార్టీలు కలిపి కూటమిలో శ్రీనివాస్ గారికి ఇచ్చారు బీజేపీ. నెక్స్ట్ వైసీపీ నుంచి నాగేశ్వరరావు గారికి ఇచ్చారు. నాగేశ్వరరావు గారికి ఇచ్చారు వైసీపీ. ఎవరు వస్తే కైకలూరు బాగా అభివృద్ధి అవుతుంది అంటారు? కూటమిలో శ్రీనివాస్ గారు బీజేపీ నుంచి వస్తే అభివృద్ధి అవుతుంది. ఈ 5 సంవత్సరాలు ఎలా ఉందని జగన్ గారి పరిపాలన? ఎలా ఉందండి, ఏం చెప్పగలం? అంటే మీకు బాగుందా బాగోలేదా? బాగాలేదనే కదా. మనం ఎంపీటీల సంఘానికి స్టేట్ వైస్ ప్రెసిడెంట్ చేశాను. మీరు ప్రభుత్వం ఎందుకు మారాలంటున్నారు చూడండి. గతంలో రాజశేఖర రెడ్డి గారు అంటే అభిమానం నాకు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి చేశారు. ఇలాగే చేశారా మీరు చెప్పాలి, మీరు అసమాధానం. ఆ పరిపాలన ఈ జగన్ పరిపాలన ఒకటేనా? ఒకటేనా చెప్పండి, మీరు చెప్పండి. డిఫరెన్స్ ఉందా? ఒకటేనా? భయంకరమైన పాలన. రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ఉందో లేదో తెలియదు. బీహార్ లో ఈ వరకు లాలూ ప్రసాద్ గవర్నమెంట్ లో ఉందనేవాళ్ళు, లాలూ ప్రసాద్ బీహార్ లో ఉందనేవాళ్ళు తెలియదు. కానీ అదే పరిస్థితి ఇక్కడ ఉన్న తయారైందన్న రాష్ట్రం. రాజశేఖర రెడ్డి అంతా అభిమానం కొలిచారు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నారు, ప్రజలు కోరుకున్నారు. ఆ ఉద్దేశంతో ప్రజలందరూ ఎన్నుకున్నారు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఏమని అడిగాడు? ఈయన ఆ రాజ్యాంగంలో ఆర్టికల్ 9 సవరణ చేసి కాంప్రమైజేషన్ ఇవ్వచ్చు కదా అని అడిగాడు. తర్వాత ఎలక్షన్ దగ్గరికి వచ్చాక ఈస్ట్ గోదావరి జిల్లా వెళ్ళి కాంప్రమైజేషన్ నా వల్ల కాదు, నేను చేయలే అన్నాడు. క్రైస్తవులు ఎస్సీలుగా మార్చుకొని అసెంబ్లీ బిల్లు పాస్ చేశాడు. కాపులంటే అతనికి పడదన్నమాట ముఖ్యమంత్రి గారికి. ఏమంటే అర్థమయ్యేది. అదొకటి. పవన్ కళ్యాణ్
3 పెళ్ళిళ్ళు, పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు, ప్యాకేజీ. ఈ రాష్ట్రంలో ఈ కోస్తాలో కాపులకి పవన్ కళ్యాణ్ అంటే రంగా తర్వాత, వంగిన మోహన్ రంగా తర్వాత పవన్ కళ్యాణ్ అంటే అమ్మాను. అలాంటి పవన్ కళ్యాణ్ అమ్మానించే కాపుల్ని పద్దాగా పవన్ కళ్యాణ్ కించపరిచినట్టు పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు, ప్యాకేజీ. ఇంకో విషయం అన్నాడు, ఈ రకంగా మా కాపుల్లో వ్యతిరేకత వస్తున్నా సెంటిమెంట్ కదా, కాపులను మగవాళ్ళని నమ్మాను. కొందరు జగన్ చేసేవాళ్ళు కూడా ఇట్లా ఈ విధంగా మాట్లాడటం వల్ల. ఎలా ఉందండి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? జగన్ పరిపాలన బాగోలేదు. జగన్ పరిపాలన అతను ఈసారి ఎలక్షన్ ఓడిపోతాడు. అది సీఎం ఎవరంటారు సార్? ఎట్టి పరిస్థితి సీఎం అవడం అంటే ఎవరైతే బాగుంటుంది అంటారు? ఓటమి అయితే పోలేదన్న, కనప పరిపాలన మాదిరిగా పర్లేదు. రోడ్లు అయితే ఎక్కడికి వెళ్ళినా అసలు చాలా ఇబ్బంది. మళ్ళీ సార్ పరిపాలన మారాలంటారు. మారాలి, రోడ్లు బాగోవాలంటే చందమాడి రావాలి, అభివృద్ధి కావాలంటే చందమాడి రావాలి. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు? కాళేశ్వర గారు. చెప్పండి సార్, కైకలూరులో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం? లోకల్ గా అయితే డిఎన్ఆర్ గారి మీద ఎక్కువ అవకాశం ఉందండి. టీఎన్ఆర్ నాగేశ్వరరావు గారు. ఎందువల్ల అంటారు సార్? ఆయన ప్రజలతో ఎక్కువ కలిసి ఉంటున్నాడు, అందువల్ల లోకల్లో ఆయనకు ఉంది. ఓవరాల్ గా అయితే కొంచెం టైం పట్టింది. ప్రభుత్వ అదే అన్ని బాగానే ఉన్నాయి కానీ ఒక మద్యం ఒకటి జగన్ తీసుకున్న నీటిలో ప్రజలకి ఉచిత కార్యక్రమాలు అన్ని బాగానే ఉన్నాయి కానీ అంటే ఈజీ మనీ అలవాటు చేయకూడదు, అది కొంచెం మార్చుకుంటే జగన్ బెటర్. ఎలా ఉందండి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? సంక్షేమ పథకాలు కొంచెం వృద్ధులకి పర్లేదండి, వృద్ధులకి వాళ్ళకి. మిగతా వాళ్ళకి అలా కాకుండా వేరే కుడి చేతి చడం చేతి తీసుకున్నట్టు కాకుండా మిగతా జాగ్రత్త చూసుకుంటే బాగుంటుందని ఆలోచన. అంటే సారి 3 పార్టీలు కలిపి కూటమిలో పోటీ చేస్తాయి, దానివల్ల మీ అభిప్రాయం? కూటమి పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారండి, అభిమానులు ఉన్నారు. ఆ ఓటింగ్ పడితే ఆ ఓటింగ్ శాతం పెరుగుద్ది. తెలంగాణలో అయితే పడలేదు, ఇక్కడ పడాలని కోరుకుంటున్నాం. సార్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకున్నారు సార్? ఏమి ఎవరైనా ఒకటేనండి, ఇప్పుడే ఒకటే. అంటే సీఎం ఎవరైనా పర్లేదు కానీ అభివృద్ధి చేయాలని. అంతే. పార్టీ మారాలనుకుంటున్నాం. పార్టీ మారాలనుకుంటున్నాం. నిరుద్యోగ సమస్య ఎక్కువ ఉందండి. ఇది భరోసాలు ఇస్తున్నారు తప్ప భరోసాలు ఎందుకు ఎవరికో తీసుకోవడమే అని ఏదో ఇచ్చేస్తున్నారు తప్ప డబ్బు తీసుకుని అంటూ సొంత ఖర్చులు చేసుకున్నారు తప్ప ఉద్యోగాలు ఏమి. అంటే పథకాలు అయితే ఇస్తారు కానీ అభివృద్ధి లేదు. దాని వల్ల జనాలు ఇబ్బంది పడుతున్నారు. రోడ్లు బాగోలేదు, ఎక్కడ కూడా అన్నిటికీ కుంటుపడిపోయింది. అభివృద్ధి అంతా కుంటుపడింది. అంటే అభివృద్ధి స్లోగా ఉంది. ఏంటి ఇప్పుడు అమ్మఒడి అంటారు, రైతు కూడా అంటారు, ఇస్తున్నారు. ఉపయోగం ఏముందండి? నిరుద్యోగులు లైబ్రరీకి వెళ్ళి పేపర్ చదువుకోవడం తప్ప ఏమి లేదు. పోస్టులు చేస్తున్నాడు, ఎప్పుడు చేస్తాడు తెలియదు, చదువు లేదు, గ్యారెంటీ లేదు. సార్ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు? అభివృద్ధి బాగా అవుతుంది. ఉమ్మడి కుటుంబ వస్తే ఉమ్మడి కూటమి. సార్ కైకలూరులో ఉమ్మడి కూటమి నుంచి శ్రీనివాస్ గారికి ఇచ్చారు బీజేపీ, దాంతో వైసీపీ నుంచి నాగేశ్వరరావు గారికి ఇచ్చారు. ఎవరు వస్తే అభివృద్ధి బాగుంటుంది? వ్యక్తిగతంగా ఇద్దరు పర్లేదండి, ఇద్దరు బాగా చేసేవారు కానీ పైనుంచే ఇది లేదు. పైనుంచి సీఎం దగ్గర నుంచి సపోర్ట్ లేదు. ఉన్నోడికి చదువుకున్నోడికి బాగోలే, పేదోడికి అయితే బాగానే ఉంది. అంటే ఎందువల్ల అంటారు సార్ అలా? ఏ పథకమైనా కానీ ఆడి ఇంటికి వెళ్తుంది, పేదోడికి అంతకన్నా ఏం కావాలి? మళ్ళీ సార్ ఎవరు వస్తే బాగుంటుంది? ఎగరే వస్తాడు. జగన్మోహన్ రెడ్డి. ఎలా ఉంది సార్ అభివృద్ధి 5 సంవత్సరాలు? నాకైతే పర్లేదమ్మా. పర్లేదు అంటారు. అంటే ఏం నచ్చింది సార్ మీకు? ఏం నచ్చింది? ఏం నచ్చిందండి? ఏమన్నా నేను చదువుకున్నా, నాకు ఆ పథకాలు ఏమి రావు, కానీ పేదోడు సుఖంగా ఉన్నాడంటే దేశం సుఖంగా ఉన్నట్టే. మనకి గ్రాఫిక్స్ వాటిలు కాకుండా ఏ పథకమైనా ఇంటికి వస్తుంది, అది ఆలోచించాలి చదువుకున్నవాడు. కానీ మన వాళ్ళు చదువుకున్నవాడు మూర్ఖులు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గాల్లో కట్టే మెడలు నమ్ముతున్నారు. 99% ఒక 3 సీట్లతో ఎక్కువైనా కానీ జగన్ గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. చెప్పండి సార్, కైకలూరులో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నాకైతే ఓఎస్ జగన్ మీద అభిమానం బాగుంది. పనిగాడు బాగా చేసాడు అనుకుంటున్నాం. ఆయన రావాలని ముఖ్యమంత్రి మళ్ళీ ఆయన అవ్వాలని అనుకుంటున్నాం. ఎలా ఉంది 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? బాగుంది. ఏం నచ్చింది మీకు బాగా? ఏం నచ్చింది ఏముంది, మన పెన్షన్ కానీ రేషన్ కానీ, రేషన్ ఇంటికి వచ్చేస్తుంది కదా, పెన్షన్ కూడా ఇంటికి వచ్చేస్తుంది. అప్పుడు ఆనాడులో చంద్రబాబు నాయుడు ఏమైతే మనం తీసుకున్న నుంచి 10 రోజులు పడి 4 రోజులు 5 రోజులు తిరిగిగానే మనం వచ్చి కదా, ఏమో మొత్తం స్పాట్లు అయిపోతుంది ఏదైనా. అందుకు మళ్ళీ ఆయన రావాలనుకోండి. నిరుద్యోగ పథకాలు
మద్యం ఒకటి అది బాగాలేదు, అదొకటి. కార్మికులందరూ ఇబ్బంది పడుతున్నారు మద్యం వల్ల. అది దాని వల్ల మనుషులు చాలా ఇదైపోతున్నారు. నేను అది మారిస్తే బెటర్ అంటారు. సార్ సీఎం ఎవరైతే బాగుంటది అంటారు? సీఎం ఇది చెప్పలేము. ఉందండి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన కైకలూరులో చాలా ఇబ్బందులు ఉన్నాయి, అన్ని ఇబ్బందులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే ఈసారి వైసీపీ నుంచి కైకలూరులో పార్టీ పరంగా అసలు ఎందుకు వచ్చింది అంటే ఎవరు వస్తారు అనుకున్నారు ఈసారి సీఎం? చంద్రబాబు నాయుడు వస్తాడు. చంద్రబాబు నాయుడు గారు. వైఎస్ఆర్ ఎందువల్ల అంటారు? పథకాలు ఇప్పుడున్న పథకాలు ఎవరు పెట్టాడు? పథకాలు లేని పథకాలు ఉన్నాయి, ఇప్పుడు కావాల్సిన పథకాలు ఉన్నాయి. ఎమ్మెల్యేలు పక్కన పెట్టండి, అసలు మళ్ళీ ముందు మెయిన్ ప్రభుత్వం రావాల్సిందే. మళ్ళీ ఇన్ని పథకాలు ఎవరు పెట్టారు? అన్ని సంక్షేమ పథకాలు ఇల్లు చూసారు. ఇల్లు ఎలా ఉంది 5 సంవత్సరాలు కైకలూరులో జగన్ గారి పరిపాలన? మనం చూసి ఎమ్మెల్యే చూసి ఓటు కాదు, పైన జగన్ చూసి ఓటేసుకోవాలి తప్ప. అభివృద్ధి అంటే కబడుతుంది, ఇల్లు కబడుతుంది కదా. ఎక్కడ చూసిన కాలనీలే ఉన్నాయి. ఇంకా కాలనీ ఇంకేముంటాయి? ఎవరిచ్చే అంతవరకే పాత అంత ఏముండే లేవు. ఉన్న జనరేషన్ బట్టి ఇది నెంబర్ పక్క పర్ల ఇబ్బంది ఏమి లేదు. సార్ మళ్ళీ సీఎం ఎవరైతే బాగుంటుంది? వైఎస్ఆర్ వస్తుందండి. వైఎస్ఆర్ ఎందువల్ల అంటారు? ప్రభుత్వంలో మన ప్రభుత్వం చేసిన పనులు, మంచి పనులు, ప్రభుత్వ మనకి పథకాలు కానీ, అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ అన్ని పథకాలు బాగున్నాయి సార్. నాకైతే అన్ని బాగున్నాయి. మా డిఎన్ఆర్ గారు మాకు సహకారం, మా ఊర్లో మా ఇక్కడ లోకల్ కాబట్టి మాకు పిలంగానే ఇంటికి వచ్చినా లేకపోతే మేము ఆయన దగ్గరికి వెళ్ళినా కలుస్తూ ఉంటాడు, అన్ని చేస్తూ ఉంటారు సార్. కామె శ్రీనివాస్ గారు అంటే అమెరికా వెళ్తారు, అక్కడ ఉంటారు, సంవత్సరాల తర్వాత ఉంటారు. ఇప్పుడు మనకి అందుబాటులో లేనప్పుడు మనకి ఎంత ఒకసారి మినిస్టర్ అయ్యాడు, మాకు ఏం చేసి పెట్టాడు కైకలూరుకి? అభివృద్ధి ఏం లేదంటారు. ఏముంది చెప్పండి, ఒక హాస్పిటల్ తప్ప. హాస్పిటల్ కూడా దాంట్లో డాక్టర్లు సరైన డాక్టర్లు వెళ్తే మెడికేర్ రాస్తున్నారు. ఈ హాస్పిటల్ ఇక్కడ మన ఈ వసంత హాస్పిటల్ ఇడ్లీ రాస్తున్నారు. చెప్పండి సార్ సీఎం ఎవరైతే బాగుంటుంది? జగన్, జగన్మోహన్ రెడ్డి గారు. సార్ ఎన్ని సీట్లు రావచ్చు అంటారు? ఎన్ని సీట్లు సీఎం జగన్. తెలుగుదేశం ఎందువల్ల అంటారు సార్? ప్రభుత్వం ఈ నడవడిక బాగుందా దానివల్ల టీడీపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎలా ఉంది సార్ 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? జగన్ గారి పాలన అంటే బాగున్న వాళ్ళకి బాగుంటుంది. అంటే పథకాలన్నీ చాలా మంది ఉన్న వాళ్ళకి వస్తున్నాయి, లేని వాళ్ళకి రావట్లేదు. దాని మీద మీ అభిప్రాయం? అంటే సరే వైసీపీ నుంచి నాగేశ్వరరావు గారికి ఇచ్చారు, అలాగే కూటమిలో కలిసి నాగేశ్వరరావు గారు అయితే వ్యక్తిగతంగా మంచోడు, పర్ఫెక్ట్ అండి. ఆయన వల్ల ఇబ్బంది వల్ల పైన గవర్నమెంట్ వల్ల అంటే నాగేశ్వరరావు గారు ఎమ్మెల్యే గారు కైకలూరు బాగానే పరిపాలిస్తారు, కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఇబ్బంది పడుతున్నారు. సార్ సీఎం ఎవరైతే బాగుంటుంది? సారి మారితే బాగుంటుంది. వైసీపీ వచ్చిందంటే బాగుంటుంది. వైసీపీ ఎందువల్ల అన్నారు? ఎందువల్ల అంటే వాళ్ళ పిల్లలకి ఓట్లు లేవు, ఏవి లేవు. వాళ్ళకి ఎంత అభివృద్ధి చేయాలి, అమ్మఒడి వేస్తున్నాడు స్కూల్ పిల్లలకి. వాళ్ళ అప్పటికి ఇప్పటికే హాస్పిటల్ కానీ, గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, గవర్నమెంట్ స్కూల్ కి అప్పటికి ఇప్పటికి ఎలా మార్పు ఉంది చూస్తున్నారు కదా. ఇంకా అంతకన్నా మంచిది ఏం కాదు. వాళ్ళ 45 సంవత్సరాలు డబ్బులు వేస్తున్నారు. ఫస్ట్ కల్లా పింఛన్ వస్తుంది. ఇప్పుడు వాలంటరీ వల్ల ఈ ఒక్క నెల ఎప్పుడు ఫస్ట్ కల్లా పింఛన్ ఎవరైనా ఇచ్చారా ఏ ప్రభుత్వం? పద్ధతి అనేది. ఇప్పుడు అవినీతి కోసం ఇప్పుడు ఒకడి మీదగా 4-5 వస్తే ఏం చేస్తారు అన్నప్పుడు నువ్వు ఒక్కడే ఉన్నావు, నీ మీద 4-5 వస్తే ఏం చేస్తావు? ఇప్పుడు నీ దగ్గర బలం ఉండమంటేగా నువ్వు వాళ్ళు వచ్చేది. ఇప్పుడు వాళ్ళ దగ్గర మ్యాటర్ లేకపోతే వాళ్ళందరూ కలవరు కదా. ఏదైనా జగనే సీఎం. పరిపాలన బాగానే ఉంది మాకైతే. వైసీపీ నుంచి నాగేశ్వరరావు గారికి ఇచ్చారు, శ్రీనివాసరావు గారు, నాగేశ్వరరావు గారికి డిఎన్ఆర్ నాగేశ్వరరావు. ఈసారి 3 పార్టీల కూటమి నుంచి బీజేపీలో శ్రీనివాస్ గారికి ఇచ్చారు. అంటే మళ్ళీ ఎవరు వస్తే కైకలూరు అభివృద్ధి అవుతాం. డిఎన్ఆర్ వస్తేనే అభివృద్ధి అవుతుంది. 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన బాగానే ఉందండి. పేదవాళ్ళకి అయితే ఇస్తున్నారు కానీ కొద్దిగా మార్కెట్ లో రేట్లు కానీ, కూరగాయల రేట్లు కానీ, కిరాణా కొట్లో రేట్లు, నెక్స్ట్ వచ్చి కరెంటు బిల్లు ఒకటి కొద్దిగా ఎక్కువ. మా ఇంట్లో ఫ్యాన్ 2 లైట్లు ఉన్నాయి, నిన్న 700 కరెంటు బిల్లు వచ్చింది. 2 ఫ్యాన్లు 1 లైట్ ఎక్కువ వస్తుంది. ఎక్కువ అండి, 300 లోపు రావాలి. 700 బిల్లు వచ్చింది. జగన్ గారి ప్రభుత్వంలో కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది, అంతకుముందు తక్కువ వచ్చింది. మంచి పనులు చేస్తున్నారండి. అది కొద్దిగా ఇవన్నీ కొద్దిగా చూసుకుంటే చాలు. మళ్ళీ వచ్చినప్పుడు జనసేన ప్రభుత్వం వస్తే బాగుంటది. జనసేన ప్రభుత్వం ఎందువల్ల అంటారు? రావాలండి, తప్పదండి. ఆయన వస్తే మంచి పనులు. రోడ్డు అసలు బాగుంది. మీరు వెళ్ళారుగా రోడ్డు అంట, ఎలా ఉంది చూసారా? అభివృద్ధి లేదంటారు. లేదు లేదండి, ఎక్కడేంటి అసలు ఎక్కడేం లేదు. ఎవరికి తెలియదు.
జనసేన వస్తే బాగుంటుంది. సరే వైసీపీ నుంచి ఇక్కడ నాగేశ్వరరావు గారికి ఇచ్చారు. అలాగే 3 పార్టీలు కూటమి బీజేపీ, టీడీపీ, జనసేన కలిపి శ్రీనివాస్ గారికి ఇచ్చారు అవును. కైకలూరులో. ఎవరు వస్తే అభివృద్ధి బాగుంటుంది అంటారు కైకలూరులో? టీడీపీ వచ్చిన అది కూటమిలో కలిపి శ్రీనివాస్ గారు బీజేపీ ఆయన వస్తే బాగుంటుంది అంటారు. బాగుంటుంది. ఎలా ఉందన్న 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? ఎలా ఉంటామండి, అసలు రోడ్లు సరిలేవు, కరెంటు బిల్లులు చాలా ఇబ్బందిగా ఉందండి. జగన్ గారి పరిపాలన వల్ల కైకలూరు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. బాగా అభివృద్ధి లేదంటారా? ఆత్మ రీతిలో అసలు ఏం చేయాలన్నా ఏం చెయ్యాలన్నా కూడా పరిస్థితి లేదు. అసలు ఇక్కడ ఉన్న వాతావరణం బాగుంటుంది కైకలూరులో. ఏం చేయలేని పరిస్థితి. అంటే చెరువు కార్మికులు కావచ్చు, అందరికి ఇబ్బంది కావచ్చు. సో మన రొయ్యి వేసాం అనుకోండి, కరెంటు మెయిన్ మేము కావాలి, అవి ఇచ్చేవాళ్ళు లేరు. దానికి ఏంటో ఎంత డబ్బు కడితే ఇస్తాం, అంతకుముందు ఫ్రీగా ఇచ్చేవాళ్ళు. చంద్రబాబు నాయుడు పరిపాలన ఫ్రీగా ఇచ్చేవాడు బాగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన డబ్బులు అడుగుతున్నారు. దాని వల్ల కైకలూరు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అవును, బాగండి. అసలు ఇక్కడ ఏంటంటే ఇక్కడ నుంచి మొత్తం కైకలూరు మా మండలం మొత్తం అంతే. కైకలూరు మండలం ఆగే నేను ఇప్పుడు అది మెయిన్ వేయించుకోవాలి. కరెంట్ నా దగ్గర డబ్బులు లేవు, ఏం చేయాలి? నేను అటు చెరువు వెళ్ళిపోతున్నా, పని చేసుకోలేకపోతున్నా. అలా మధ్య రకంగా మిగిలిపోతుంది ప్రజలు. ఓకే, సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకున్నారు? సీఎం ఎవరంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారా లేకపోతే జనసేన అనుకుంటున్నాం మేము. పవన్ కళ్యాణ్ గారా? పవన్ కళ్యాణ్ గారు. ఓకే, వైసీపీ వస్తే బాగుంటుందండి. వైసీపీ ఎందువల్ల అంటారు సార్? ఎన్నో మంచి మంచి పథకాలు పెట్టారు, చాలా అభివృద్ధి చెందింది కాబట్టి మళ్ళీ వైసీపీ వస్తేనే బాగుంటుంది. వైసీపీ అంటే ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఇది మన నిధులు అయితే ఇస్తున్నారు కానీ అభివృద్ధి లేదన్న, పథకాలు ఇస్తున్నారు కానీ జాబ్ సైడ్ ఏం లేవన్నారు. దానిపైన మీ అభిప్రాయం? వస్తుందండి. అన్ని గవర్నమెంట్ అన్ని ప్రభుత్వాలు వచ్చి జాబుల మీదే పడరు కదా. కొన్ని అభివృద్ధి కొంత వచ్చిన వాళ్ళు చేస్తూ ఉంటారు. ఈ గవర్నమెంట్ ఉంది, ఎన్నో పథకాలు పెట్టింది, ఈ పథకాలు వాళ్ళు పెట్టలేదు, వాళ్ళు జాబులు ఇచ్చి ఉంటారు. అట్లా ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం లెక్కలో జరుగుతుంది. ఈసారి కైకలూరులో నాగేశ్వరరావు గారికి ఇచ్చారు వైసీపీ. అలాగే 3 పార్టీల కూటమిలో కలిసి శ్రీనివాస్ గారికి ఇచ్చారు. ఎవరు వస్తే కైకలూరు మళ్ళీ అభివృద్ధి అవుద్దాం? నాగేశ్వరరావు గారు వస్తేనే అభివృద్ధి. నాగేశ్వరరావు గారు వైసీపీ నుంచి మార్పు రావాలని కోరుకుంటున్నాం. మార్పు రావాలని కోరుకుంటున్నారు. పక్కాగా. ఎందువల్ల అంటారు సార్? ఎందుకంటే పాలన రక్షిత శాతకాడు, వేరేం లేదు. అన్ని సీట్లు బాగానే ఉన్నాయి, అన్నీ ఉన్నా సరే ఉపయోగం లేదు. కానీ సద్వినియోగం చేసుకోకుండా అప్పుల్లో ఊపులో పెట్టేశారంట. ఎలా ఉంది సార్ 5 సంవత్సరాల్లో కైకలూరులో పరిపాలన? ఏముంది, పంచాయతీలో నిధులు ఉంటే బాగానే ఉండేది. నిధులు కూడా గవర్నమెంట్ ఉపయోగం చేసుకుంటా ఉంటే ఇంకేం చేస్తారు? ఎమ్మెల్యేలు కూడా ఏం చేయలేరుగా. కైకలూరులో నిధులన్నీ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారా? మరి పంచాయతీ నిధులన్నీ వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి కదా, మనకు లేవు కదా. మరి అది దాని వల్ల అభివృద్ధి లేదంటారు కైకలూరు. ఈసారి వైసీపీ నుంచి నాగేశ్వరరావు గారికి ఇచ్చారు సార్. అలాగే 3 పార్టీల కూటమిలో కలిపి బీజేపీకి ఇచ్చారు శ్రీనివాస్ గారికి. ఎవరు వస్తే కైకలూరులో బాగా అభివృద్ధి అవుద్దంటారు? ఎవరంటే ఏం చెబుతామండి, నిధులుంటే ఆయన బాగానే చేసేవాడు. అంటే ఈయన అంతమంది కూడా చేసి బాగానే చేశారు. ఈయన శ్రీనివాస్ గారు కూడా బాగా శ్రీనివాస్ గారు బాగానే చేశారు. అందువల్ల ఏం చెబుతాం, నిధులు లేకపోవడం కూడా ఎమ్మెల్యేలకు లోటే. చేయలేకపోవడం కారణం అది కూడా అవ్వచ్చుగా. అంటే వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది అంటారా? సార్ అయితే ఎవరు వస్తారనుకున్నారు సీఎం కింద? సీఎం కింద కూటమి వస్తుందని ఆశ. కూటమి చంద్రబాబు నాయుడు గారు వస్తే పరిపాలన బాగుంటది అంటారా? ఓకే సార్, ఆయన పరిపాలన అనేది తెలుసు. అంటే ఆల్రెడీ మీకు అందరికీ ఆయన పరిపాలన గురించి ఎక్స్పీరియన్స్ ఉంది. మళ్ళీ ఆయన వస్తే బాగుంటది అనుకుంటున్నాం. ఓకే, సమస్యలు ఎవరు పరిష్కరించాలి బాగా చేస్తే ఉంటదండి. చిన్న చిన్న సమస్యలు కూడా సరిగ్గా పరిష్కరించట్లా. డ్రైనేజ్ సమస్య, వాటర్ సమస్య, మంచినీళ్ళు రావు, మురినీళ్ళు పోవు, బాగా ఇబ్బంది పడుతున్నారు కైకలూరులో. ఈ డ్రైనేజ్ తీస్తే మట్టి తీసుకెళ్లరు. ఆ స్మెల్ కి రోగాల బారిన పడి అస్తావ్యస్త పడుతున్నారు ప్రజలు. ఇబ్బంది పడుతున్నారు. ఎవరికాళ్ళంటే ఏం నాయకుడు వచ్చినా అన్నమాట ఒకటి చేయట్లేదు. ఏ చిన్న సమస్య చెప్పుకోవాలన్నా మన మాట ఎవరైనా బాధపడుతున్నారండి. యువత ఏంటంటే ముఖ్యంగా కొత్త వాళ్ళకి ఆసక్తి వస్తున్నారండి. పరిపాలన మారాలంటారు. వాళ్ళున్న సంతోషమే. బాగా చేస్తే చిన్న చిన్న సమస్య పడితం చేస్తే లోపం ఉండదండి. దానివల్ల చాలా మంది ప్రజలు బాధపడి చెప్పుకోలేక ఇబ్బంది పడుతున్నారు.
అంటే ఎవరు వచ్చినా పర్లేదు కానీ కొంచెం వర్క్స్ పరంగా కైకలూరులో అభివృద్ధి కావాలనుకుంటున్నాను. అంతేనండి, మంచినీళ్ళు రావాలి, మురుగునీళ్ళు పోవాలి. ఆ సమస్య బాగా ఎక్కువగా ఉంది సార్. పిల్లలకి చేస్తున్నారు కదా చదువు, కోవిడ్ పథకాలు ఏమి కలిసి. ముందు చదువు మెయింటెనెన్స్ అన్ని బాగుంది, చాలా బాగుంది. ఎలా ఉందండి 5 సంవత్సరాలు కైకలూరులో డెవలప్మెంట్? అంటే పర్లేదు. పర్లేదు అంటారు సార్. సీఎం ఎవరు వస్తారనుకుంటున్నారు? ఇప్పుడు మటు ఏమీ ఇదిగా లేదు, జగన్ గారి పరిపాలన ఏం బాగలేదంట. బాగాలేదు. ఏంటి మామూలుగా మళ్ళీ తెలుగుదేశం కనుక వస్తే మటుగా మళ్ళా మార్పులు చేర్పులు ఉంటాయి. ఆ మాట నేను ఒప్పుకుంటా. కాకపోతే ఏంటంటే అది వస్తే మళ్ళీ బాగుంటుందేమో మా ఆలోచన. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వస్తే అభివృద్ధి వస్తుంది అంటారు. అది దాని గురించి. ఎలా ఉందండి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? సంవత్సరం అంటే మామూలుగా పరిపాలన అంటే ఈ మధ్యన బాగా చేయలేదండి. మేము ఏది చేసినా ఏది అడిగినా కానీ ఇదిగో అన్నారు అదిగో అన్నారు కానీ. ఓకే అండి. ఈసారి 3 పార్టీలు కలిపి కూటమిలో పోటీ చేస్తున్నాయి. అదే కైకలూరులో వైసీపీ నుంచి నాగేశ్వరరావు గారికి ఇచ్చారు. 3 పార్టీలు కూటమి నుంచి శ్రీనివాస్కి ఇచ్చారు. బీజేపీ శ్రీనివాస్ గారు వస్తారంటారా? ఆయనే వస్తారనుకుంటున్నాం. ప్రస్తుతానికి అయితే మేము వైఎస్ఆర్ చేస్తాం. ఎలా ఉందండి 5 సంవత్సరాలు కైకలూరులో పరిపాలన? అది చింత అన్నాడు. చింతాల అంటే ఈ నియోజకవర్గానికి ఈ నియోజకవర్గం అదే చెప్పండి అన్న. వైఎస్ఆర్కి చేస్తాం అనుకుంటాం. వైఎస్ఆర్కి ఎందువల్ల అంటారు? ఇందువల్ల ఏమన్నా చేసిన పనులు బట్టి. అంటే ఏం నచ్చినా మీకు ఆయన పరిపాలన బాగా? నాకు గవర్నమెంట్ నుంచి అయితే రూపాయి ఏమి లేదు. ముసలి మాత్రం మంచిగా ఇది ఆరోగ్యశ్రీ పెట్టాడు, ముసలి పెన్షన్. ఇంకా ఆయన చేసి స్కూల్ యూనిఫామ్ పిల్లలు కానీ వాళ్ళకని అది మంచిగా ఉంది. ఇది వరకు అంటే ఇప్పుడు బాగుంది. దాని గురించి సార్ సీఎం ఎవరైతే బాగుంటది అంటారు? జగన్మోహన్ రెడ్డి గారా? కూటమి మొత్తం బాగుంటుంది. కూటమి తెలుగుదేశం ప్రభుత్వం ఎందువల్ల అంటారు? ఇంప్లిమెంటేషన్ ఏదమ్మా జగన్ ప్రభుత్వంలో అంటే అభివృద్ధి ఏమి లేవంటారా? ఎలా ఉన్నా సార్ ఆయన పథకాలు మీకు ఏం నచ్చలేదు? పథకాల వలన లబ్ధి పొందేవాళ్ళు పని చేసుకుంటా కూడా రాడు. పని చేసుకునేవాడు కూడా పథకాల లబ్ధి పొందుతాడు. దానివల్ల ఉపయోగం లేదు. డెవలప్మెంట్ ఏది ఎలా ఉంది సార్ 5 సంవత్సరాల్లో కైకలూరులో పరిపాలన? కైకలూరు వాళ్ళ చెప్తా నేను ఓవరాల్ గా చెప్పదు. ఎలా ఉంది సార్ పరిపాలన జగన్ గారిది? బాగాలేదంటారా? సార్ సీఎం అవుతారంటారా? ఎవరవుతారు? ఉమ్మడే చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు. వైసీపీ ఎందువల్ల అన్నారా? బాగా చేస్తున్నారు, ఎమ్మెల్యే గారు బాగా చేస్తున్నారు. ఎవరన్నా నాగేశ్వరరావు గారా? ఈసారి బీజేపీకి ఇచ్చారు. 3 పార్టీలు కూటమిలో కలిపి శ్రీనివాస్ గారికి ఇచ్చారు. ఎలా ఉందండి 5 సంవత్సరాలు కైకలూరు పరిపాలన? బాగుందంట. అంటే ఏం నచ్చింది మీకు బాగా? బాగా చేస్తారు కానీ కాళ్ళు స్థలాలు కానీ అన్ని బాగా ఇచ్చారు. సార్ మళ్ళీ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇంకా ఆయన పర్లేదు బాగా చేస్తారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేస్తారు. జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం ఎందువల్ల అంటారు సార్? అది చేసిన పనులు ఇప్పుడు ఈ ప్రభుత్వం చేయలేదంటారా? అంటే ఏం నచ్చలేదు సార్ మీకు? ఏమైనా రేట్లు పెరిగిపోవడం బాగా దారుణం అయిపోయింది. ఎలా ఉంది సార్ కైకలూరులో బీజేపీకి ఇచ్చారు కూటమి నుంచి శ్రీనివాస్ గారికి, వైసీపీ నుంచి నాగేశ్వరరావు గారికి ఇచ్చారు. అంటే ఎవరు వస్తే కైకలూరులో బాగా అభివృద్ధి అవుతుంది అంటారు? తెలుగుదేశం వస్తే అభివృద్ధి అవుతుంది. బీజేపీ శ్రీనివాస్ గారికి ఇచ్చారు. ఎందువల్ల అంటారు? అంతే ఏముంది బాధుడే బాధ అన్ని బాధలు. ఓటు ఏం ఎవరు తింటే ఎవరు తినే రోజులు బతికేవాడి గుంటలో రోడ్లు చూస్తే గుంటలమయ్యం. ఏముంది ఏమే ఎక్కడ ఎటు చూసినా అన్ని రేట్లు పేరు. తింటాకి కూడా ఇదైపోతుంది జనాలు బతకటానికి మధ్య. సరే కైకలూరు ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అంతే పక్కా. ఎలా ఉందని జగన్ గారి పరిపాలన 5 సంవత్సరాల్లో? బాగుంటే రెండోసారి గెలవడే ఓటు వేయరంటే బాగుంటే ఎవడేది వేస్తాడు కదా. బాగా కదా చెప్పేది. సార్ సీఎం ఎవరైతే బాగుంటారు సార్? సీఎం చంద్రబాబు నాయుడు గారు కూటమి తెలుగుదేశం బట్టి ఎందువల్ల అంటారు సార్? సార్ కైకలూరులో వైసీపీ నుంచి నాగేశ్వరరావు గారికి ఇచ్చారు, గోలో నాగేశ్వరరావు గారు. టీడీపీ నుంచి బీజేపీ నుంచి శ్రీనివాస్ గారికి ఇచ్చారు. అంటే 3 పార్టీలు కలిపి కూటమిలో ఇచ్చారు కదా. మరి సార్ బీజేపీ వస్తుందంటారా? వస్తుందంటారా? ఎలా ఉందండి 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? బాగుంది. కాదు ప్రస్తుతానికి శ్రీనివాస్ గారు కాబట్టి రావచ్చు. శ్రీనివాస్ గారు కాబట్టి సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? బాగుంటుంది అనుకుంటున్నారు సార్? చెప్పలేం, ఎందుకంటే మంచి తగ్గపూరుగా ఉంది. ప్రజలు కూడా గమ్ముగా ఉన్నారు, నిజం చెప్పట్లా. ఇప్పుడు నేను చెప్పేది కూడా నిజం కిందకి రాదు. ఎందుకంటే ఎలా ఉందంటే గవర్నమెంట్ అంటే భయపడుతున్నారు, జగన్ అంటే భయపడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు దాకా ఎదురుకిచ్చిన వాడిని ఇబ్బంది పెడుతున్నారని ఎవరికాడ ఏం చేస్తున్నారంటే అలాగే అంటున్నారు.
వ్యవస్థ అంతా ఎలా ఉందంటే ఒకప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో రాయలసీమకి ఉండేది ఈ రౌడీజం. ఆంధ్రప్రదేశ్ మన ఇండియాలో అయితే బీహారు మా కలకత్తా ఇలాంటి చోట ఉంది, కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు లేదు. రాజశేఖర రెడ్డి గారు చేశాడు, రామారావు చేశాడు, చాలా మంది చేశారు. కానీ ఎలక్షన్ 4 రోజులు ఎవరి పార్టీ వాళ్ళు చేసుకునేవాళ్ళు, తర్వాత మానేసాం. ఇప్పుడు లోకల్ నాయకుల మీద యాంటీ లేకపోయినా జగన్ మీద యాంటీ ఉంది. అదే ఎక్కువ మందికి అదే వాళ్ళు చేసిన పనులు. లోకల్ నాయకుల మీద వ్యక్తిగా మంచోడే, వైఎస్ఆర్ ఎమ్మెల్యే గారు మంచోడే, ఆయన మీద యాంటీ లేదు. కాకపోతే ఏంటంటే కొన్ని శక్తులు గవర్నమెంట్ అడ్డం పెట్టుకుని కొన్ని ఏదో పనులు చేత వల్ల ఆ బ్యాట్ కొద్దిగా ఉంది, కానీ వ్యక్తిగతంగా ఆయన మంచోడు. సార్ కైక్లూరులో 5 సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది సార్? ఆయన బాగానే ఉంది అంటున్నాం. ఆయన నాగేశ్వరరావు గారు ఐశ్వర్య పరిపాలన బాగుంది. అధిష్టానం బాగోలేదు అంటున్నాం. అధిష్టానం బాగోలేదంటే పనులు కాదు, ప్రవర్తన బాగాలా. అంతేగా మరి. సార్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకున్నారు మీరు? సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకున్నారు? సీఎం ఎవరు అంత రేంజ్ లో మనం చెప్పలేము, ఎందుకంటే తెలియదు. అయితే శ్రీనివాస్ గారికి ఇచ్చారు బీజేపీ నుంచి ఓటమికి ఇస్తున్నారు, వాళ్ళు చేసుకుంటారు. వైసీపీ నుంచి నాగేశ్వరరావు గారికి ఇచ్చారు. నాగేశ్వరరావు గారి పరిపాలన బాగుంది. కేంద్ర రాష్ట్రంలో జగన్ పరిపాలన బాగాల. ఎమ్మెల్యే గారి పరిపాలన బాగుంది, కానీ కైక్లూరులో సీఎం గారు పరిపాలన బాగోలేదు. మారాలనుకున్నారా? లేదు, ఈయనకి ఎక్కువ చూపిస్తున్నారు. అంటే బయట పెడతారు లేదు, కానీ ఎందుకు ఎందుకని వ్యక్తిగతంగా ఈయనకే ఉంది. ఏం కదా. ఓకే.